ఫ్రెండ్స్ నేను నజీర్ మీరు చూస్తున్నారు టెక్నిక్ ఛానల్. ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో వచ్చేసి మన దగ్గర రియల్మీ ప్యాడ్ అయితే ఉంది. రియల్మీ వాళ్ళు రీసెంట్గా లాంచ్ చేసిన రియల్మీ ట్యాబ్లెట్ అని చెప్పుకోవచ్చు. సో దీని గురించి క్లియర్గా ఈరోజు అన్బాక్సింగ్ చేసి దీని ప్రైస్ అంతా ఇది వాల్యూ ఫర్ మనీయా కాదా, ఎలా ఉంది ఏంటి ఎవ్రీథింగ్ అయితే మాట్లాడుకుందాం. సో ఫస్ట్లీ అన్బాక్సింగ్. సో సింపుల్గా మీకు ఓపెన్ చేస్తే ఏం లేదు, డైరెక్ట్ ట్యాబే ఉంటుంది. ట్యాబ్ కాకుండా ఇంకా మనం మిగతా యాక్సెసరీస్ చూసినట్లయితే మనకి అండ్ యూజర్ మాన్యువల్ ఉంది అండ్ సిమ్ ఎజెక్టర్ పిన్ ఉంది అండ్ అలానే మనకి పవర్ అడాప్టర్ అయితే కనిపిస్తుంది అనమాట ఇక్కడ మనకి. సో దట్స్ ఇట్. ఇంకా మనకి బాక్స్లో అంతకు మించి అయితే ఏం లేదు. ట్యాబ్ ఇనిషియల్గా పట్టుకోగానే మాత్రం చాలా అంటే చాలా ప్రీమియం ఫీల్, ఎస్పెషల్గా ఏదైతే బిల్డ్ ఉందో. ఫస్ట్లీ మనం బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే అంతా మీకు మెటల్ బాడీతో వస్తుంది. ఆబ్వియస్లీ వెరీ ప్రీమియం బిల్డ్ అండ్ సమ్ వాట్ మీకు వెయిట్ కూడా అనిపిస్తుంది. అండ్ ఇక ఒకసారి ఫిజికల్ ఓవరియో చూద్దాం, ఆ తర్వాతకి డిజైన్ ఎవ్రీథింగ్ అయితే మాట్లాడుకుందాం. ఫిజికల్ ఓవరియో చూసినట్లయితే మనకి సింపుల్గా చెప్పాలంటే ఇది టాప్ అని చెప్పుకోవచ్చు. ఇలా యూజ్ చేస్తే మీకు టాప్లో వచ్చేసి మనకి 2 స్పీకర్స్ అయితే కనిపిస్తున్నాయి అండ్ యాజ్ వెల్ యాజ్ పవర్ బటన్ అయితే కనిపిస్తుంది. అండ్ రైట్ సైడ్ మనకి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ కనిపిస్తున్నాయి. లెఫ్ట్ సైడ్ మనకి ఏం లేవు, లెఫ్ట్ సైడ్ అనొచ్చు లేదా ల్యాండ్స్కేప్ యూజ్ చేస్తే డౌన్ సైడ్ అని చెప్పొచ్చు. అండ్ ఇక వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్తో పాటు మీకు ఇక్కడ మైక్రోఫోన్ కనిపిస్తుంది, సిమ్ ఎజెక్టర్ పిన్ కనిపిస్తుంది అండ్ బాటంలో చూసినట్లయితే మీకు టైప్ సి పోర్ట్ అండ్ అలానే మీకు డ్యూయల్ స్పీకర్స్ అయితే కనిపిస్తున్నాయి. మొత్తం క్వాడ్ స్పీకర్స్ అయితే కనిపిస్తున్నాయి. సో ఫస్ట్లీ మనం క్వాడ్ స్పీకర్స్ ఉన్నాయి కాబట్టి మనం ఫస్ట్ స్పీకర్ టెస్ట్ చేసి చూద్దాం ఎలా వస్తుంది సౌండ్ అని చెప్పేసి. సౌండ్ క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్ అయితే ఉంది. అండ్ సౌండ్స్ వచ్చేసి మీకు ఒక సైడ్ నుంచి కొంచెం ఏదైతే మీకు టైప్ సి వస్తుందో సో అటు సైడ్ నుంచి కొంచెం తక్కువ అయితే అనిపిస్తుంది, బట్ ఇంకో అదర్ సైడ్ మీకు కొంచెం ఎక్కువే ఉంది. బట్ ఓవరాల్గా సౌండ్ క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్ అయితే ఉంది అకార్డింగ్ టు ప్రైస్ పాయింట్. దట్ టు ఈ ట్యాబ్లెట్లో ఇంత హెవీ సౌండ్ పట్టుకుంటే మీకు కొంచెం వైబ్రేట్ అయితే ఉంది కానీ బట్ స్టిల్ సౌండ్ క్వాలిటీ మాత్రం టాప్ నాచ్ ఎక్సలెంట్ అయితే ఉంది. అండ్ ఇక డిజైన్లో భాగంగా ఇక ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్లయితే మనం మీకు సింగిల్ కెమెరా అయితే ఉంటుంది. మీరు ల్యాండ్స్కేప్లో యూజ్ చేసేటప్పుడు మీకు ఇలా అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది, మీరు ఏమైనా జూమ్ కాల్స్ అట్లాంటివి తీసుకోవాలనుకుంటే. అండ్ బెజల్స్ మాత్రం చాలా అంటే చాలా స్లిమ్. ట్యాబ్లెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మాత్రం స్లిమ్ బెజల్స్ అని చెప్పాలి, ఎందుకంటే ఈ మాత్రం కూడా లేకపోతే మనం ట్యాబ్లెట్ ఇలా పట్టుకొని హోల్డ్ చేస్తాం కాబట్టి ఆబ్వియస్లీ మనకి డిస్ప్లేకి టచ్ అవుతుంది. సో ఇలా ఉంటే సమ్వాట్ బెటర్ అయితే ఉంటుంది. అండ్ నన్ను అడిగినట్టయితే బాగుంది. అండ్ రేర్ సైడ్ వచ్చేసి మీకు 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. సో కెమెరా శాంపిల్స్ అనేది మీకు తర్వాతకి అయితే చూపిస్తాను. ఓవరాల్గా డిజైన్ అండ్ బిల్డ్ మాత్రం బాగుందని చెప్పాలి. అండ్ రైట్ నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సిన మెయిన్ ట్యాబ్లెట్లో డిస్ప్లే. డిస్ప్లే వచ్చేసి మనకి 10 ఇంచెస్ డిస్ప్లే వరకు అయితే వస్తుంది మనకి. టీఎఫ్టీ డిస్ప్లే, బట్ స్టిల్ టీఎఫ్టీ డిస్ప్లే అయినప్పటికీ మీకు పిక్ బ్రైట్నెస్ మాత్రం బాగానే ఉంది. నేనే తగ్గించాను మీకు చూసినట్లయితే. డిస్ప్లే బ్రైట్నెస్ బాగుంది, వీడియోస్ చూసేటప్పుడు ఎక్స్పీరియన్స్ బాగుంది, కలర్స్ బాగున్నాయి. అండ్ కొంచెం ఆఫ్కోర్స్ టీఎఫ్టీ డిస్ప్లే కాబట్టి మీరు సైడ్ నుంచి చూస్తే కొంచెం డిస్టార్ట్ అయితే అవుతుంది, బట్ నాట్ దట్ హెవీ. ఆబ్వియస్లీ టీఎఫ్టీ డిస్ప్లేలో వన్ ఆఫ్ ది బెస్ట్ టీఎఫ్టీ డిస్ప్లే అని అయితే చెప్పుకోవచ్చు. ఎక్కువగా అయితే డిస్టార్ట్ అయితే అవ్వట్లేదు కానీ డిస్ప్లే ఎవరైతే వీడియోస్ చూడాలి అలాంటివి అనుకుంటారో మల్టీమీడియా పర్పస్కి ఆఫ్కోర్స్ బెస్ట్ చాయిస్ అని అయితే చెప్పొచ్చు. అండ్ సౌండ్ క్వాలిటీ మీకు ఆల్రెడీ చెప్పాను. అండ్ యూఐ ఎక్స్పీరియన్స్ మెయిన్లీ మనకి ఇది ఆల్మోస్ట్ స్టాక్ హ్యాండెడ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. రియల్మీ యూఐ ఉంటుంది కదా, బట్ ఎటువంటి బ్లోట్వేర్ అయితే ఉండదు మీకు. సో ఎటువంటి అప్లికేషన్స్ అయితే లేవు బ్లోట్వేర్. సింపుల్గా మీకు ఏం కావాలో మీరు ఇన్స్టాల్ చేసుకోండి. మీరు ఒకవేళ స్టూడెంట్ పర్పస్కి అనుకుంటే ఎంఎస్ ఆఫీస్ ఇట్లాంటివి ఏమన్నా ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్ ఇట్లాంటివి అయితే మీరు ఇన్స్టాల్ చేసుకుని వాటిని అయితే యూజ్ చేయొచ్చు. అండ్ ఓవరాల్గా మాత్రం డిస్ప్లేలో నో ఇష్యూస్ అండ్ యూఐ బాగుంది. అండ్ యూఐ ల్యాగ్స్ ఏమైనా ఉన్నాయని అడిగితే మాత్రం ల్యాగ్స్ సమ్వాట్ ఇది క్వైట్ కామన్ మనకి, ఎందుకంటే ఇది పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే ఇందులో మనకు వచ్చేసి G80 ప్రాసెసర్తో వస్తుంది, LPDDR4X ర్యామ్తో వస్తుంది, eMMC స్టోరేజ్తో వస్తుంది. అఫ్కోర్స్ కన్సిడరింగ్ ప్రైస్ పాయింట్ అండ్ డిస్ప్లే సైజ్ వీటన్నిటిని మేనేజ్ చేయాలంటే eMMC స్టోరేజ్ తేక తప్పదు. అండ్ G80 ప్రాసెసర్ అనేది గుడ్ థింగ్ ట్యాబ్లెట్స్లో, ఎస్పెషల్గా ఈ బడ్జెట్ ప్రైస్ పట్ల వేరే ట్యాబ్లెట్స్ చూస్తే మనకి P22తో కూడా తీసుకొస్తున్నారు. అకార్డింగ్ టు దట్ అలా కంపేర్ చేస్తే మాత్రం వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక యూఐలో మాత్రం అప్పుడప్పుడు అప్లికేషన్ క్లోజింగ్ అండ్ ఓపెనింగ్ టైంలో కొంచెం లిటిల్ బిట్ ల్యాగ్ అయితే మీరు చూస్తారు. లిటిల్ బిట్, నాట్ దట్ హెవీ. వన్స్ మీరు అప్లికేషన్ ఓపెన్ చేశాక మళ్ళీ మీకు అదే అప్లికేషన్ ఓపెన్ చేయడానికి పెద్ద ఇష్యూ అయితే లేదు, కానీ మీరు దాన్ని క్లియర్ చేశాక ఓపెన్ చేసినప్పుడు అయితే లిటిల్ బిట్ ల్యాగ్
దట్స్ ఇట్. అండ్ ఫ్రేమ్ డ్రాప్స్ కూడా మీకు వెరీ రేర్. యూఐలో అయితే ఎక్కువగా ఫ్రేమ్ డ్రాప్స్ కూడా ఎక్కువ అబ్జర్వ్ చేయలేదు, బట్ వెరీ రేర్. బట్ దిస్ ఈస్ వెరీ వెరీ కామన్ ఇన్ దిస్ ట్యాబ్లెట్స్. ఈ ప్రైస్ రేంజ్లో వచ్చే ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్స్ ఏవైనా సరే అండర్ 20,000 ఆబ్వియస్లీ ఫ్రేమ్ డ్రాప్స్ అనేది ఖచ్చితంగా వస్తాయి. నాట్ ఓన్లీ దిస్ వన్, ఎవ్రీ ట్యాబ్లో అయితే వస్తుందన్నమాట. బెటర్ మీరు ఒకవేళ పర్ఫార్మెన్సే మీకు మెయిన్ ప్రయారిటీ అనుకుంటే మాత్రం మీరు అసలు ఈ ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్స్ అన్ని స్కిప్ చేసి సింపుల్ 9th జనరేషన్ రీసెంట్గా లాంచ్ అయిన ఐప్యాడ్కి అయితే వెళ్ళిపోండి. దట్ ఈస్ ద బెటర్, వే బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది కంపేర్ టు దీస్ ట్యాబ్లెట్స్. సో ఖచ్చితంగా పర్ఫార్మెన్స్ వైజ్గా కూడా ఓకే కన్సిడరింగ్ ప్రైస్ పాయింట్. ఇక కెమెరాస్ విషయానికి వచ్చినట్లయితే మనకి రేర్ సైడ్ అండ్ ఫ్రంట్ సైడ్ మనకి 8 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. సో అఫ్ కోర్స్ ట్యాబ్లెట్ అనేది మనం కెమెరాకి అయితే ఎక్కువగా యూజ్ చేయం, బట్ మీరు ఏమైనా డాక్యుమెంట్స్ ఉంటే మాత్రం డాక్యుమెంట్స్ని ఫోటో తీసుకొని స్కాన్ చేసుకొని వాటిని చదువుకోవడానికి అయితే మనకు వస్తుంది స్టూడెంట్ పర్పస్లో. బట్ ఎవ్రీథింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేము. అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చేసి మీరు జూమ్ కాల్స్ వగైరా ఇట్లాంటి వాటికి అయితే యూజ్ చేయొచ్చు. ఒకసారి ఇక్కడ మీకు శాంపిల్స్ అయితే చూపిస్తాను, దాన్ని బట్టి అయితే మీకు క్లారిటీ అయితే వస్తుంది. ఫ్రెండ్స్ ఇక ఈ శాంపిల్స్ వచ్చేసి మీకు రేర్ కెమెరా నుంచి తీసిన ఫొటోస్ అనమాట, నైట్ కండిషన్లో. సో మీకు ఇమేజెస్ అయితే ఇలా అయితే వస్తున్నాయి. డే లైట్ కండిషన్లో అయితే నేను ఎక్కువ ఇమేజెస్ అయితే తీయలేదు, రివ్యూలో మీకు అయితే అప్డేట్ చేస్తాను. ఇక బ్యాటరీ విషయానికి వచ్చినట్లయితే మనకి ఇది 7100 mAh బ్యాటరీతో వస్తుంది. అఫ్ కోర్స్ టాబ్లెట్ అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్, ఎందుకంటే ఇంత పెద్ద డిస్ప్లే ఉన్నప్పుడు మీకు ఆబ్వియస్లీ బ్యాటరీ అనేది ఎక్కువ అయితే ఉండాలి. 7100 mAh బ్యాటరీ బ్యాకప్ ఎలా ఉంది, ఎంత ఫాస్ట్గా ఛార్జ్ అవుతుంది, ఎవ్రీథింగ్ మాత్రం మీకు ఇనీషియల్ ఇంప్రెషన్స్ కాబట్టి ఇప్పుడే నేను షేర్ అయితే చేసుకోలేను. రివ్యూలో మీకు చాలా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను బ్యాటరీ బ్యాకప్ ఎంత అండ్ ఎంత ఫాస్ట్గా ఛార్జ్ అవుతుంది అనేది. సో ఫస్ట్లీ అసలు ప్రైస్ ఎంత దీన్ని కొనొచ్చా లేదా అనేది మాట్లాడితే మాత్రం ప్రైస్ వచ్చేసి మనకి ఇది ఏదైతే LTE వేరియంట్ ఉందో అది వచ్చేసి మీకు 16,000 అయితే ఉంటుంది. హయ్యర్ వేరియంట్ 18,000 ఉంటుంది. వితౌట్ LTE ఓన్లీ వైఫై వేరియంట్ వచ్చేసి మీకు అది 14,000 రూపీస్ అయితే ఉంటుంది అనమాట. రైట్లో ఇది నేనైతే తక్కువకే కొన్నాను విత్ బ్యాంక్ ఆఫర్ ఆల్ ఆఫర్స్లో వచ్చేసి. అండ్ ఖచ్చితంగా సో మీరు కాల్స్ ఎవరు మాట్లాడుకోవాలనుకున్నా సరే మీకు ఎటువంటి ప్రాక్సిమిటీ సెన్సర్ అయితే ఉండదు. ఆబ్వియస్లీ ఇలా అయితే ఫోన్ మాట్లాడాలండి, హలో చెప్పు అని అయితే అనలేం. కాబట్టి ఆబ్వియస్లీ ట్యాబ్ అంటే మనం మోస్ట్లీ లౌడ్ స్పీకర్లోనే ఉంటుంది. కాల్ చేసినప్పుడు కూడా మీరు లౌడ్ స్పీకర్ని ఆఫ్ చేయలేరు, ఆన్ చేయలేరు, ఏమి ఉండదు. డైరెక్ట్ మీరు లౌడ్ స్పీకర్లోనే మాట్లాడాలి. డ్యూయల్ సిమ్ అయితే వేసుకోవచ్చు, లేదా ఒక సిమ్ కార్డ్ ఒక మెమరీ కార్డ్ అయితే వేసుకోవచ్చు. అదొక బెనిఫిట్ అని చెప్పొచ్చు. ఓవరాల్గా మాత్రం ట్యాబ్లెట్ కన్సిడరింగ్ ప్రైస్ పాయింట్, డాల్బీ అట్మాస్ సౌండ్ కానీ, హైరేస్ ఆడియో కానీ, ఎవ్రీథింగ్ అండ్ పర్ఫార్మెన్స్ కూడా కన్సిడరింగ్ ప్రైస్ పాయింట్, ఆబ్వియస్లీ దిస్ ఈస్ ద బెస్ట్ ట్యాబ్. ఒకవేళ మీరు ఇంట్లో పిల్లలకి ఏమైనా ఆన్లైన్ క్లాసెస్ కోసం చూస్తున్నట్లయితే అఫ్ కోర్స్ యూ కెన్ కన్సిడర్ దిస్. అదర్వైజ్ మీరు ఏమైనా ట్రేడింగ్ లాంటివి చేస్తారో అనుకున్నా సరే మీరు కన్సిడర్ చేయొచ్చు. లేదు మీరు ఎవరికన్నా డెమోస్ ఇస్తుంటారు, లైక్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ లేకపోతే సివిల్ ఇంజనీర్స్, మీరు డిజైన్ చూపిస్తారు వేరే వాళ్ళకంటే మాత్రం దెన్ ఇట్ వుడ్ బి ద బెస్ట్ ఆప్షన్. ఖచ్చితంగా మీరు దీన్ని అయితే కన్సిడర్ అయితే చేయొచ్చు. వీడియోస్ అండ్ ఎంజాయ్ చేయడానికి కూడా మీరు దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. సో అంతేగాని మీరు పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్గా ల్యాప్టాప్ చూస్తున్నారు, ఐ మీన్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్గా మీరు ట్యాబ్లెట్ చూస్తున్నట్లయితే మాత్రం దిస్ ఈజ్ నాట్ ఫర్ యూ. బెటర్ గో విత్ ఏ ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్ వద్దు, మీరు ఐప్యాడ్కి అయితే వెళ్ళిపోండి. 9th జనరేషన్ ఆర్ 8th జనరేషన్, దట్ వుడ్ బి ద బెస్ట్ చాయిస్ అంతే. సో ఆబ్వియస్లీ ఇదే నా రివ్యూ అయితే, రివ్యూ అని కాదు, ఇనీషియల్ ఇంప్రెషన్స్. సో మీరేమనుకుంటున్నారు ఈ ట్యాబ్ గురించి అనేది కింద కామెంట్లు అయితే మెన్షన్ చేయండి. సో జస్ట్ ఓన్లీ ఫర్ మల్టీమీడియా పర్పస్ అని అయితే ఒక మాట చెప్పాను. ఎనీవే థ్యాంక్ ఫర్ వాచింగ్, బై బాయ్, జై హింద్.